ఎప్పుడైతే లైఫ్‌లోకి బ్యాక్‌కొస్తుందో వాళ్ళిద్దరూ సెట్ అవుతారు. బట్ మీరు రివర్స్‌లో మీ ప్రెజెంట్‌ని సెట్ చేయడానికన్నారు. హ్మ్. సో, ఈ స్టోరీ చెప్పినప్పుడు ఈ జనరేషన్‌కి తగ్గట్లుగా లేదు అనిపించలేదా? లేదండి. ఈ జనరేషన్‌కి ఇది అవసరం చాలా మంచిగా అనిపించిందండి. మీరన్నట్టు ఎక్స్ మన లైఫ్‌లోకొస్తే ఏదో గొడవలయిపోతాయి. ఇప్పుడు మనకున్న లవ్ ఏదో డిస్టర్బ్ అవుతది అన్నట్టే అందరం ఆలోచిస్తాం. కానీ ఎప్పుడైతే తిను నాకు కథ చెప్పినప్పుడు, ఎక్స్ మనకు కేర్ టేకర్‌లా మారితే ఎలా ఉంటది? ఎక్స్ వచ్చి మన లైఫ్‌లోకి నిజంగా మన తప్పులని తెలిసి వాళ్ళు మన కేర్ టేకర్ అయ్యి, మన ప్రెజెంట్ లవ్‌ని ఏదైనా మనకు ప్రాబ్లమ్స్ ఉంటే సెట్ చేస్తే ఎంత బావుంటదన్నది చాలా క్యూట్ ఎమోషన్ అండి. మీకు సెకండ్ హాఫ్ ఆ ఎమోషన్ మీకు చాలా బా నచ్చుతది. అయితే మీరు ఒక ఈవెంట్‌లో ఈ సినిమాని అయితే ఒక ఈవెంట్‌లో ఈ సినిమాని ఎక్స్‌తో చూడండి అన్నారు కదా! చాలామంది ట్రోల్స్ కింద ఏమంటే వాళ్ళ హస్బెండ్ ఊరుకుంటాడనుకుంటున్నారా అని. ఇట్లాంటి ట్రోల్స్ ఏమన్నా చూసారా? దాని మీద మీరేమంటారు? అది చూసానండి నేను చాలా పంపారు చూసాను. నేనొక ఓకే. అది ఫన్నీ నోట్ అని కాదు గానీ, ఈ సినిమాలో మేము మంచి ప్రయత్నం చేసాం. మామూలుగా ఎక్స్ అనగానే మనం ఏదో గొడవలు, అరుచుకోవడాలు అది కాకుండా ఎక్సొచ్చినా గూడా మనం వాళ్ళని మంచిగా ట్రీట్ చేయొచ్చు అనేది ఈరోజు మీకు సినిమాలో అది అర్థమవుతదండి. మీరు సినిమా నుంచి బయటకొచ్చిన తర్వాత ఎక్కడే గాని మీకు ఇబ్బందికరమైన సీన్స్ కానీ, ప్రెజెంట్ మధ్య జరిగే అవి అలా ఏముండదండి. చాలా మంచిగా డీల్ చేసాం. మంచి ఎమోషన్ ఉంటది. మీరు బయటకొచ్చినప్పుడు అరే! కిరణ్ అది మంచిగానే చెప్పాడు. నిజంగానే ప్రెజెంట్‌తో చూసినా సరే పెద్ద ఇబ్బందిగా ఉండదు అనే ఫీలింగ్ మీకొస్తదండి. అయితే మీరు ఒక 10 మందిని అంటే హెల్ప్ చేస్తాను ఆర్థికంగా అంటూ చెప్పారు కదా! అంటే ఏ విధంగా చేస్తారు? బేసికల్లీ ఏంటంటే హీరోలు కావచ్చు చాలామంది ఇట్లా స్టేజ్‌ల మీద చాలామంది చెప్తుంటారు. ఇట్లా చేస్తా, అట్లా చేస్తా. బట్ దాన్ని ప్రూవ్ చేసుకున్న ఆర్టిస్టులు కొంతమందే ఉంటారు. సో, మీరిచ్చిన స్టేట్మెంట్ ఎంతవరకు బిలీవ్ చేయొచ్చంటారు? ఎట్లాంటి సాయం చేస్తారు? నేను ఆల్రెడీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాతే ఈ మాట చెప్పానండి. ఐయామ్ ఇన్ ద ప్రాసెస్. నేను ఆల్రెడీ కొన్ని చేస్తున్నాను. అది ఎలా, ఏంటి అన్నది వి ఆర్ వర్కింగ్ ఔట్. ఎలా చేస్తే రైట్ పీపుల్‌కి అది రీచ్ అవుతుంది. ఎవరికి పడితే వాళ్ళకి కాకుండా రియల్లీ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నాడో రైట్ పీపుల్‌కి. ఎందుకంటే చాలామంది అప్రోచ్ అవ్వచ్చు. కానీ మన అందరికీ చేయలేము. మన మన పరిస్థితి కాకపోవచ్చు. కానీ ఎవరికైతే చేస్తున్నామో ఒక రైట్ వేలో చేద్దామన్నది మేము ప్లాన్ చేస్తున్నాం. అది ఏంటి అన్నది త్వరలో నేను ఎలా, ఏంటి అన్నది ప్రాసెస్ నేను చెప్తానండి. బట్ మేము ఆల్రెడీ వి స్టార్టెడ్ సంథింగ్. అండ్ కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేసి సక్సెస్ కొట్టడం ఒక ప్రాసెస్. కమర్షియల్ సినిమాలు చేసి ఆ సక్సెస్ కొట్టడం వచ్చే కిక్కు అది వేరు. సో అంటే మీరు ఈ రెండో పాయింట్ విషయంలో ఎక్కువగా ఆశిస్తున్నారు. ఈ కమర్షియల్ ఫార్మాట్‌లో సక్సెస్ కొట్టాలి, ఆ కిక్ ఆస్వాదించాలి. అది ఇంకా మనకింకా మిగిలే ఉంది అని చెప్పి ఆ లోటు ఏమన్నా మీకుందా ప్రస్తుతం? అలా ఏం లేదు సార్. ఆ లోటేం లేదు. ఆ లోటు 'ఎస్ఆర్ కళ్యాణ మండపంలోనే' తీరిపోయింది సార్. 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' ఈస్ ఎ ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్. అదేం లేదు. బట్ అందరికీ ఏంటంటే సార్ ఒక యంగ్ హీరో కమర్షియల్ సినిమా ట్రై చేసినప్పుడు మెప్పించడం అన్నది కొంచెం కష్టం సార్. అంత ఈజీ గాదు. ఇప్పుడున్న సినారియోస్‌లో యాక్షన్ ఉంటది. లేకపోతే ఇదేందంటే చూసేటప్పుడు ఎలా ఉంది? మేము 100% గాదు ఇంకా కొంచెం ఎక్కువిస్తేనే అది రీచ్ అవుతది. ఐ హోప్ మీకు 'దిల్‌రుబా' సినిమాలో నేను ప్రయత్నించిన ప్రతి ఫైట్ కావచ్చు, లేకపోతే ఆహ్, ఈ ఈ చిన్న కమర్షియాలిటీకి తగ్గ యాస్పెక్ట్స్‌లో నేను కనిపించింది ప్రతి ఒక్కటి నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తానని నేను అనుకుంటున్నాను సార్. లెట్స్ సీ. అంటే కొంచెం ఎగ్జామ్ నడుస్తూ ఉన్నాయి. సో, ఈ సీజన్ అనేది కొంచెం అన్‌సీజన్ లాగానే కనపడుతుంది. కొంచెం ముందొచ్చుంటే అంటే మీరు ముందు చెప్పినట్టు ఫిబ్రవరి 14థ్ వచ్చుంటే ఒక బెనిఫిట్ ఏమన్నా ఉండేదంటారా? ఎట్లాగా? సార్ ఖచ్చితంగా ఉండేదేమో సార్. ఇప్పుడు కూడా ఇమ్మీడియేట్‌గా ఇంత ఇంకొక గంటలో సినిమా పడుతుండగా ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి మీడియా అందరి ముందుకు రావడానికి రీజనే అదే సార్. అందరూ ఏంటంటే ఈ సీజన్ ఇలా ఉంది గదా! ఏంటి సినిమాల పరిస్థితి? థియేటర్‌కొచ్చి అందరూ చూస్తారా? ఇది ఎగ్జామ్స్ అనే సీజన్ ఉంది. మేమెందుకొచ్చామంటే యాస్ ఎ యంగ్ టీమ్ మేమందరం ఒక కొత్త ప్రయత్నం చెప్పాం. ఒక కొత్త కాన్వర్జేషన్స్ చెప్పాం. సినిమాలో చెప్పిన పాయింట్ కూడా ఒక మెసేజ్ గూడా చాలా కొత్తగుంటది. మా ప్రయత్నంలో అయితే లోపం లేదు. మేము చాలా మంచిగా తీసాం. అందుకే మళ్ళీ మిమ్మల్ని ఒక్కసారి ఇదిగో సినిమా రిలీజ్ అవ్వబోతుంది. మేము మంచి సినిమా తీసాం. మీ టైమ్‌ని వేస్ట్ చేయం. మీ మనీని వేస్ట్ చేయం. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ అని చెప్పడానికే ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకొచ్చాను సార్. బేసిక్‌గా సమ్మర్ సీజన్ అంటేనే సినిమాల సీజన్ లాగా ఉండేది. అలాంటిది ఇప్పుడు సమ్మర్ సీజన్ అంటే ఐపీఎల్ అయిపోయింది. మీరు గూడా మొన్న క్రికెట్‌ని చాలా ఆస్వాదించారు ఫైనల్‌ని గూడా. ఆ వీడియో చూసాం. సో, అంటే ఈ సినిమాల వ్యవస్థ అనేది ఇప్పుడు క్రికెట్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది మన సినిమాలో అని చెప్పేది ప్రధానమైన ఒక ఫిల్మ్ మేకర్‌గా గాని, ఒక ఆర్టిస్ట్‌గా గాని సమ్మర్ సీజన్ అనేది సినిమాలకు దూరం అయిపోతుందని చెప్పేసి ఏమైనా అనిపిస్తుందా మీకు? ఏమో సార్ నేను నిజంగా దాని గురించి పెద్దగా ఆలోచించలేదు సార్. నా సినిమా ఎప్పుడన్నా సమ్మర్‌లో పడి కొంచెం ఇబ్బంది పడితే అప్పుడు తెలుస్తదేమో నాకు. ప్రస్తుతానికైతే అంత ఆలోచించలేదు సార్ దాని గురించి. హాయ్ ఆల్ ద బెస్ట్. కిరణ్ గారు. హలో హాయ్ అండి. దిస్ ఈజ్ ప్రజావాణి అండి. హలో హాయ్ అండి. నాకు ఫస్ట్ మీ మూవీ ట్రైలర్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే పవన్ కళ్యాణ్ అంటే 'సుస్వాగతం' మూవీలా అనిపించింది. అంటే క్లైమాక్స్ అలా ఉండొచ్చేమో అనిపించింది.
తర్వాత మీరు ఒక ప్రెస్ మీట్‌లో చెప్పారు కదా! ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి ప్రెజెంట్ కలుపుతది అని చెప్పేసి. ఆ మూవీ చూసి అది విన్న తర్వాత నాకు 'జల్సా' మూవీ గుర్తొస్తుంది. ఏమన్నా ఉంటదంటారా అలా? లేదండి. వాటితో ఆ సినిమాలతో ఏ పోలిక ఉండదు. ఇది తీసుకున్న కథ గాని, డ్రైవ్ గూడా చాలా కొత్తగుంటదండి. దాంతో ఏం సంబంధం ఉండదండి. 'సారీకి' అండ్ 'థాంక్స్‌కి' కొత్త డెఫినిషన్ అయితే ఇచ్చారు మీరు. అది ఎలా పేలిందంటారు? సారీ, థాంక్స్ అనే పదాలు వాడకూడదు అన్నది హీరో నమ్మిన సిద్ధాంతం అండి. నేను ఇది ముందు నుంచే ఎందుకు మీకు చెప్తున్నాను అంటే, ఇది మేము సినిమాలో క్యారెక్టరేషన్ ఇలా బిహేవ్ చేస్తది అన్నది నేను ముందే మీకు ఇంజెక్ట్ చేయడానికి అది చెప్పాను. అండ్ మీన్‌వైల్ దానికి మేము స్వీట్‌గా, క్యూట్‌గా క్లైమాక్స్‌లో ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చామండి. వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎందుకు చెప్పడు అన్నది విల్ హ్యావ్ ఎ ప్రాపర్ జస్టిఫికేషన్. అది మీరందరికీ చాలా కన్విన్సింగ్‌గా చాలా నచ్చుతుంది. ఓకే కిరణ్ గారు. ఆల్ ది బెస్ట్. సార్ థాంక్ యూ. కిరణ్ గారు థాంక్ యూ.